మనుషుల మధ్య రిలేషన్స్ అనేవి బాగా తగ్గిపోయాయి అనే మాట ఎక్కువగా వింటున్నాం. యూపీలోని ఓ భార్యాభర్తల తగ్గు చూస్తే మాత్రం చివరికి మర్డర్లని కూడా తమ బెదిరింపుల్లోకి తగవుల్లోకి ఎలా తీసుకొచ్చేస్తున్నారో అర్థమవుతుంది. భర్తతో పడని ఓ భార్య అతనిపై దాడికి దిగడమే కాదు, మీరట్ మర్డర్ చూసావా కదా, నిన్ను అలా చేస్తానంటూ బెదిరించిందామె. దీంతో మనోడు ఇదేం పెళ్ళాం బాబోయ్ అంటూ పోలీస్ స్టేషన్ బాట పట్టాడు. ఆ స్టోరీ మీరే చూడండి. ఉత్తరప్రదేశ్లోని ఓ భార్యాభర్తల తగవు కలకలం రేపుతోంది. ఈ మధ్యనే మీరట్లో భర్తని ప్రియుడితో కలిసి చంపి ప్లాస్టిక్ డ్రమ్ములో దాచిన సంగతి గుర్తుంది కదా. అచ్చంగా అలానే నిన్ను కూడా చంపుతానంటూ తన భార్య బెదిరించిందని ఓ భర్త వాపోయాడు. ఝాన్సీలో చోటు చేసుకున్న ఈ సంఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. ఇక్కడ జూనియర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ధర్మేంద్ర కుష్వాహాకి 9 ఏళ్ల క్రితం మాయా మౌర్యతో వివాహమైంది. అయితే ఆమె తనని వేధిస్తుందని, పైపెచ్చు నీరజ్ మౌర్య అనే బంధువుతో అక్రమ సంబంధం పెట్టుకుందని ధర్మేంద్ర కుష్వాహా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా పోలీసులకు అతను ఓ సీసీ ఫుటేజ్ చూపించాడు. అందులో నిజంగానే అతని భార్య ఫ్లోర్ క్లీనర్ కర్రతో బాదడం కనిపించింది. భార్య మౌర్య పేరిటే 3 కార్లు కొన్నాను అని, ఓ ఇల్లు కూడా కడుతున్నాను అని, కానీ ఆమె మాత్రం ఇలా మోసం చేయడమే కాకుండా మీరట్ మర్డర్ లాగానే నిన్ను చేస్తానంటూ బెదిరించిందని వాపోయాడు. అయితే ఇదే విషయంలో ధర్మేంద్ర కుష్వాహా భార్య వెర్షన్ ఇంకోలా ఉంది. తన్ని భర్తే హింసిస్తున్నాడు అని, 4 సార్లు అబార్షన్ అయిందని చెప్పింది. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో మాయా మౌర్య ఆమె అత్తకి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వీరికి సర్ది చెప్పేసరికి పోలీసులకు తల ప్రాణం తోకకి వచ్చినంత పనైంది. वाइपर वाला वीडियो बहुत पुराना है, दिखाया जा रहा है. ये सारा कई सारे लोग आए थे, देखिए. తన భర్తని కొట్టిన వీడియో కూడా పాతదని చెప్తున్న మాయా మౌర్య ధర్మేంద్ర కుష్వాహా ఎపిసోడ్లో హైలైట్ ఏంటంటే వీరిద్దరిది కూడా లవ్ మ్యారేజ్ కావడం. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.